ఈ మధ్య కాలంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి వింటున్నాము, చూస్తున్నాము. కొత్త కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. అలాగే స్టార్టప్స్ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో జనరల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది పార్ట్నర్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్సైట్మెంట్లో బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఆలోచిస్తారు తప్ప ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళ మధ్య ఇష్యూస్ వస్తే దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి అన్నది ఆలోచించారు అనమాట. సో దీనివల్ల వాళ్ళు ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. సో అలాంటి ఇబ్బందులు పడకుండా మీరు ఎప్పుడైనా సరే పార్ట్నర్ బయటకు వెళ్ళిపోవాలనుకుంటే ఖచ్చితంగా డిజల్యూషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. అలాగే లేదు బిజినెస్ క్లోజ్ చేయాలంటే ఎలాంటి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి, ఎలా వైండప్ చేసుకోవాలి అన్నది కూడా ముందుగానే మాట్లాడుకోవాలి. సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక ఆర్గనైజేషన్లో కానివ్వండి, ఒక బిజినెస్లో కానివ్వండి, ఒక ఫర్మ్లో కానివ్వండి, మీరు ఆర్బిట్రేషన్ అనే మీడియంని ఉపయోగించుకుని అంటే కోర్టులకు వెళ్ళి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు చక్కగా ఆర్బిట్రేషన్ ఉపయోగించుకొని చక్కగా మీరు ముందుగానే సొల్యూషన్ తీసుకోవచ్చు. ఎమికబుల్గా మీరిద్దరు కూడా విడిపోవచ్చు, లేకపోతే ఆ బిజినెస్లో వచ్చిన ఇష్యూని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ కోర్టు ప్రొసీజర్లో ఇరుక్కొని మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా ఎమికబుల్ ఒక వాతావరణంలో ఈ ఆర్బిట్రేషన్ అనే మీడియంని ఉపయోగించుకొని మీరిద్దరూ కూడా అంటే ఎంతమంది ఉంటే పార్ట్నర్స్ అంతమంది కూడా ఒక మంచి సొల్యూషన్ తీసుకొని బయటపడి మళ్ళీ మీరు బిజినెస్ని రన్ చేస్తూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని, ఇండియా ఈజ్ డెవలప్డ్ కంట్రీ అని మన నెక్స్ట్ జనరేషన్స్, కమింగ్ జనరేషన్స్ అలాగే మనం కూడా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో కాబట్టి ఇలాంటి లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న మీకు తెలిసిన అడ్వకేట్ని సంప్రదించండి, సలహాలు తీసుకోండి, మీ హక్కులేంటో తెలుసుకోండి, బాధ్యతగా వ్యవహరించండి, చట్టాన్ని గౌరవించండి.